ఇవాళంటే ఏదో రకరకాలైనటువంటి పేపర్‌లు ఇయన్నున్నాయి గానీ, ప టెక్స్ట్ బుక్కులకి సంబంధించిన అనుబంధంగా బోలెడన్ని రకాలు. మా స్కూలు చదివే రోజుల్లో ఓన్లీ టెక్స్ట్ బుక్సే, నోట్సే. మాస్టారు చెప్పే నోట్సే. అప్పుడే ప్రారంభమైంది మేము స్కూలు ముగిసిపోయి కాలేజీలకొచ్చే దశలో ప్రారంభమైందే వీజీఎస్ గైడ్స్ అనేటటువంటిది. అప్పుడే గైడ్స్ ప్రారంభమైనయి. అప్పుడు టెక్స్ట్ బుక్ లేకపోయినా పర్లేదు గైడ్స్‌లోది టిక్ పెట్టి చదివించేటటువంటి కాన్సెప్ట్ మేము కాలేజీలకొచ్చాక స్కూళ్ళలో బిగినయింది. ఇప్పుడు వీజీఎస్ వాళ్ళు తర్వాత ఎదిగి ఆ పైన ప్రభుత్వం చేత బ్లాక్ లిస్ట్‌లో అయ్యి మళ్ళీ బ్లాక్ లిస్ట్ ఎత్తివేయబడితే ఆహ్, పాఠ్య పుస్తకాల ప్రింటింగ్‌కి అనుమతిస్తే వీళ్ళు కార్పొరేట్ కంపెనీల కోసం అని జెప్పి ఆ పుస్తకాలను లీక్ చేశారన్నటువంటి కేసు నమోదైంది. తెలుగు అకాడమీ నుంచి ఇంటర్మీడియేట్ పాఠ్య పుస్తకాల ముద్రణ టెండర్లు దక్కించుకుని సాఫ్ట్ కాపీలను లీక్ చేసిన వీజీఎస్ ముద్రణ సంస్థ మీద అధికారులు చర్యలు చేపట్టారు. ఆ సంస్థకి ఇచ్చిన వర్క్ ఆర్డర్‌ను రద్దు చేశారు. అట్లా కాపీరైట్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మారిన సిలబస్ ఆధారంగా రూపొందించిన పాఠ్య పుస్తకాల ప్రింటింగ్‌కి ముందే ముద్రణా సంస్థ లీక్ చేసిన అంశాన్ని నెల 25న ఇంటర్ కొత్త సిలబస్ కార్పొరేట్ కాసుల పంట అంటూ సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు కాంట్రాక్ట్ దక్కించుకుని వీజీఎస్ ముద్రణ సంస్థ మీద వేటు వేశారు. 26, 27 విద్యా సంవత్సరాలను పుస్తకాల ముద్రను మరో సంస్థకు అప్పగించనున్నారు. అయితే ఇప్పటికే తెలుగు అకాడమీకి ఆర్థికంగా నష్టం రావడం దీని మీద ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారట.